తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత పథకంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిని నశించాలని రేవంత్ రెడ్డి డౌన్ అని నినాదాలు చేశారు. మాజీ కార్పొరేటర్ పరుమల్ల రవి మాట్లాడారు. కమిషనర్ వెంకన్నకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్, పరుపల్ల గౌతమ్, పోలేపాక రాజన్ బాబు, అన్నా శ్రీనివాస్, ఆవునూరు మల్లేశం, మందబాబు, రాయబారపు కిషన్, పినగాని నాగేశ్వరరావు, వెంగళ సదానందం, కోరె సరోజన, కెంచె లక్ష్మి, వెంగళ శకుంతల, ఆకుతోట విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయసు మళ్ళిన 58 సంవత్సరాలు దాటిన వారికి అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని, బీడీ కార్మికులు ఎన్నో ఏళ్ల నుంచి బీడీ పరిశ్రమలో కొనసాగుతూ తమ ఆరోగ్యాన్ని కూడా సైతం లెక్క చేయకుండా శరీరాన్ని అనారోగ్యానికి గురవుతున్నా కూడా అటువంటి వారికి బీడీల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఇలా వితంతు, వృద్ధులు, చేనేత, గీత, వికలాంగులకు పెన్షన్ల వివరాలు సేకరిస్తారు. కానీ ఈ రోజు వయసు మళ్ళిన వృద్ధుల నుంచి వివరాలు సేకరించడం లేదు అధికారులు. బీడీల పెన్షన్ కూడా వివరాలు సేకరించలేం. బీడీల పెన్షన్ కూడా న్యాయంగా అడుగుతాను. ప్రావిడెంట్ ఫండ్ కలిగిన వారికే ఇవ్వంటాను కానీ కొత్త వాళ్ళకి ఇవ్వని చెప్తలేము. ఇవాళ ప్రభుత్వం ఏదో కొత్త పథకం ప్రవేశపెట్టాలి, కొత్తగా వీళ్ళను మాకు ఏదో పథకం ఇవ్వాలని అడుగుతలేము. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆసరా పథకాన్ని కొనసాగించమంటాను కానీ 3 సంవత్సరాలు అయితే మీరు అధికారంకి వచ్చి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. మరి ఇలా మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు పెట్టుకోమంటావు, మళ్ళా ఈ వితంతుల దగ్గర నుంచి మళ్ళీ వివరాలు సేకరించుకుంటాను. కేవలం ఆన్లైన్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు బాగుపడడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఇవాళ ముసలోళ్ళు ఉన్నారు, తిరగలేక చచ్చిపోతాను వాళ్ళు. మరి వాళ్ళు ఆ బెంగతోటే చనిపోయే ప్రమాదాలు పెన్షన్ రావలేదంటే ఇవాళ ప్రభుత్వం మనసులను చంపడానికి ప్రయత్నిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పథకాన్ని కొత్తగా పెట్టుకుంటాం. ఇవాళ కొత్తగా పెట్టి 2500 రూపాయలు మహిళకి ఇస్తాను. దాని విషయాన్ని జోలిపోలే, దాని విషయం వేరే ఉంటది. ఇంకా ఇవాళ ప్రజలలో మొత్తం రగిలిపోతుంది. వాళ్ళు ఎప్పుడోసారి గుప్పు అంటారు, అప్పుడు అన్నాక మీ ప్రభుత్వం కనుమరుగైద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఏం అడగకున్నా కేసీఆర్ గారు 200 పెన్షన్లు 2000 రూపాయలు చేసి ఇవాళ ఎంతో మందికి ధీమాగా ఉన్నాడు. అటువంటి ప్రభుత్వం రావాలని మళ్ళీ ప్రజలు కోరుకుంటాను. మీరు ఎప్పుడు మసైపోతారో అని కూడా ఎదురు చూస్తాను. ఇప్పటికైనా ఖబర్దార్. ఇవాళ ప్రజలు ఇబ్బంది పెడితే మాడి మసైపోద్ది మీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగానే హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ.